వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. 18 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభం 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం ఎత్తు ఎంత అన్నాడు. ఒక స్తంభం ఎత్తు ఇచ్చాడు. ఆ స్తంభం 18 మీటర్లు ఉందంట. 18 మీటర్లు ఎత్తున్నది 24 మీటర్ నీడను ఏర్పరిస్తే మరి 18 మీటర్ల నీడను ఏర్పరిచిన భవనం ఎత్తు ఎంత అంటున్నాడు. చూడండి, ఎత్తులు ఇచ్చాడు, నీడ ఇచ్చాడు, షాడో ఇచ్చాడు. ఎత్తు ఎంత? విద్యుత్ స్తంభం 18 మీటర్లు ఎత్తు అంట. మరి ఇది ఎంత పొడవుని నీడను ఏర్పరిచింది? 24 మీటర్లు ఏర్పరిచిందంట. నెక్స్ట్ భవనం ఎత్తు ఇచ్చాడా? తెలీదు, కాబట్టి ఎక్స్ అనుకోండి. మనం కనుక్కోవాల్సింది. మరి భవనం ఎంత నీడను ఏర్పరిచిందంట? 18 మీటర్ల నీడను ఏర్పరిచింది. అంటే 18 మీటర్ల నీడ పడాలి అంటే ఎంత ఎత్తు ఉంది అంటున్నాడు. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 18 × 18 = 24 × x. ఎక్స్ అనేది ఏంటి? మనకి భవనం యొక్క ఎత్తు. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది? 24లోను 18లోను 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 4 6 24, 3 6 18. మళ్ళీ 4లో 18లో కామన్గా పోయి 2 టేబుల్, 2 2s are 4, 18లో 9 టైమ్స్. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది? 9 × 3 అంటే ఎంత? 27 = 2 × x, 2x. నెక్స్ట్ x = ఈ మల్టిప్లై చేసే 2 ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 27/2. ఇప్పుడు x వాల్యూ ఎంత? 2 అనేది 27. 2లో 1 టైము, 7లో 3 2s are 6, రిమైనింగ్ 1 ఉంటుందిగా 5, 13.5. చూడండి, 27లో 2 అనేది 13.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 13.5 మీటర్స్. ఈ 13.5 అనేది ఏంటిది? భవనం యొక్క ఎత్తు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దత్తాంశము 3 5 7 3 7 5 p యొక్క బహుళకము 7 అయిన p విలువ ఎంత అంటున్నాడు. బహుళకం ఇచ్చేసాడు. ఎంతంట? 7. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటిది? p వాల్యూ కనుక్కోవాలి. అంటే బహుళకం ఏంటి? ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ దత్తాంశం యొక్క బహుళకం అవుతుంది. ఇక్కడ చూడండి, 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. 5 అనేది 2 టైమ్స్. 7 అనేది 2 టైమ్స్. మరి బహుళకం 7 అని ఇచ్చేసాడుగా. అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఏంటిది? p కదా. అప్పుడు p వాల్యూ ఎంత అవుతుంది మనకి? p = 7 అవుతుంది. ఆన్సర్ వచ్చి p = 7. క్వశ్చన్ చూడండి. 2^10 × 3^5 × 25² / 9² × 5^5 × 4^5. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బేస్, దీని ఏంటో బేస్ అంటారు, ఇదేంటో పవర్ అంటారు. దీన్ని తెలుగులో భూమి అని, దాని ఘాతము అని అంటారు. చూడండి, దీన్ని ఎలా రాసుకుంటాం? 2^10 × 3^5. 25ని మనం ఎలా రాసుకోవచ్చు? 5² రాసుకోవచ్చు కదా. 5 × 5, 5 5s are 25. దీన్ని 5 × 5 అంటే 5² కింద రాసుకోవచ్చు. ఇంటూ 25 బదులు నేను 5² రాస్తున్నాను. 5² ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ రాయండి. బై మరి 9 ఎలా రాసుకోవచ్చు? 9ని 3 × 3 కింద రాసుకోవచ్చు కదా. 3 × 3 అంటే 3² 3² ఆల్రెడీ ఏముంది? హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఇంటూ 5^5. ఇంకా 5ని ఎలాగ రాసుకోలేం కదా. ఇంటూ 4ని ఎలా రాసుకోవచ్చు? 2² కింద రాయొచ్చు కదా. ఎలా అంటే 4ని 2 × 2, ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. 2², 4ని 2² అని రాయొచ్చు. 4 ప్లేస్లో నేను 2² అని రాస్తున్నాను. ఆల్రెడీ 4^5 ఉంది కదా, 5 పవర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. నెక్స్ట్ స్టెప్ చూడండి. 2^10 × 3^5 × 5² హోల్ స్క్వేర్. ఇది ఎలాగుంది? a⁴m హోల్ n రూపంలో ఉంది కదా. a⁴m హోల్ nకి ఫార్ములా అంటే a⁴m × n. అంటే 5² హోల్ స్క్వేర్ అంటే 5^2 × 2. 2 × 2 అంటే 4, 5^4 అవుతుంది. 5^4 బై ఇలాగే 3² హోల్ స్క్వేర్. ఇది కూడా సేమ్ ఇదే రూపంలో ఉంది కదా. a⁴m హోల్ n
అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, పవర్లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే 3/4 ఇంటూ 5/5 ఇంటూ, ఇప్పుడు ఇది కూడా సేమ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే 2 5 జార్ ఎంత అవుతుంది? 10 అంటే 2/10. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఈ 2/10 ఈ 2/10 క్యాన్సిల్. 5/5 5/4 అంటే ఈ 4 ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది? ఇక్కడ 5 మిగులుతుంది. ఇక్కడ 3/4 3/5 3/4 ఇందులో 5 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేంది 3 మిగులుతుంది? ఒక 3 మిగులుతుంది. అంటే ఆన్సర్ వచ్చి పైన ఏంటో 3 మిగిలింది, బై డినోమినేటర్లో ఏంటో 5 మిగిలింది. మనకు ఆన్సర్ వచ్చి 3/5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక డజను జెల్ పెన్ల ధర 180 రూపాయలు, మరి 8 బాల్ పెన్ల ధర 56 రూపాయలు. ఒక జెల్ పెన్ ధర మరియు బాల్ పెన్ ధరల యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? డజను జెల్ పెన్ ధర అంట 180 రూపాయలంట, 8 బాల్ పెన్ యొక్క రేటు 56 రూపాయలంట. అయితే ఒక జెల్ పెన్ ధర మరియు ఒక బాల్ పెన్ ధర యొక్క రేషియో కనుక్కోమన్నా. అసలు డజన్ అంటే ఎంత? 12. అంటే 12 జెల్ పెన్ల యొక్క రేట్ ఇచ్చాడు. ఎంత? 180 రూపాయలు. 12 జెల్ పెన్లు 180 రూపాయలు అయితే మనకి దీని నుంచి ఒక జెల్ పెన్ రేట్ కనుక్కోండి. 12 అనేది 180లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 12 అనేది 18లో 1 టైం, రిమైనింగ్ 6 ఉంటుంది కదా, 60 అవుతుంది. అయితే 60లో 12 అనేది 5 టైమ్స్. అప్పుడు ఒక జెల్ పెన్ రేట్ ఎంత? ఒక జెల్ రేటు 15 రూపీస్. నెక్స్ట్ చూడండి, 8 బాల్ పెన్ రేట్లు ఇచ్చాడు. ఎంత? 56 రూపాయలు. 8 పెన్నుల రేట్ ఇచ్చి ఒకటి కనుక్కుంటే డివైడ్ చేయండి. 8 అనేది 56లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. అప్పుడు ఒక బాల్ పెన్ రేట్ ఎంత? 1 బాల్ పెన్ది 7. మనకి ఏం కనుక్కోమన్నాడు? ఒక జెల్ పెన్ను ఒక బాల్ పెన్ యొక్క రేట్ల యొక్క రేషియో. ఇప్పుడు చూడండి, జెల్ పెన్ ఎంత? 15 రూపీస్, బాల్ పెన్ 7. 15:7. మనకు ఆన్సర్ వచ్చి 15:7.